ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు టాలీ డిజిటల్ గురు ఆన్లైన్ క్లాసెస్. టాక్సేషన్ పార్ట్ మ్యాక్సిమం అందరికీ కొత్తదే, కామర్స్ వాళ్ళు నాన్ కామర్స్ వాళ్ళు అనేది లేదు, అందరికీ కొత్తదే. మేబీ కామర్స్ వాళ్ళు డిగ్రీలో ఈ టాక్సేషన్ గురించి, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ గురించి లైట్గా నేర్చుకొని ఉంటారు, కానీ అంత ఎఫెక్టివ్గా నేర్చుకొని ఉంటారు అని నేను అనుకోను. ఓకే అండి. నెక్స్ట్, ట్యాక్స్ అంటే ఏంటి? ట్యాక్స్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఆబ్లిగేటరీ కాంట్రిబ్యూషన్, అంటే తప్పనిసరిగా మనం పే చేయవలసిన అమౌంట్. ఎవరికి పే చేయాలి? గవర్నమెంట్కి పే చేయాలి. ఇది ఒక ఆబ్లిగేషన్. ఇంకోటి ఖచ్చితంగా కంపల్సరీ పే చేయవలసిన అమౌంట్. ఈ ట్యాక్స్ అమౌంట్ని దేనికోసం యూజ్ చేస్తారు? టు ప్రొవైడ్ బేసిక్ సర్వీసెస్ అండ్ ఎమ్యూనిటీస్. ఎవరికి ఈ సర్వీసెస్ ఇస్తారు? మనకే, ప్రజలకి, కంట్రీలో జీవిస్తున్న ప్రజలకి బేసిక్ సర్వీసెస్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం గురించి ఈ ట్యాక్స్ అమౌంట్ అనేది యూజ్ చేస్తారు. ఓకే అండి. ఈ ట్యాక్స్ని మన దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న రైట్ని ఎవరు ఇచ్చారు అంటే మనకి మనమే ఇచ్చాం. ఓకే అండి. ఇక్కడ గవర్నమెంట్ బలవంతంగా తీసుకుంటుంది అంటారు, కాదు, గవర్నమెంట్ బలవంతంగా తీసుకోవట్లేదు, మనము రైట్ గవర్నమెంట్కి ఇచ్చాం. ఓకే అండి. అది మన కాన్స్టిట్యూషన్లో ఇవన్నీ ఉన్నాయి. ఓకే అండి. మన ఇండియాలో 3 లెవెల్స్లో ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తారు. ఇది బ్రీఫ్గా. ముందుగా నాన్ కామర్స్ వాళ్ళకి అసలు ట్యాక్స్ ఎప్పటి నుంచి వచ్చింది ఏంటి అనేది వాళ్ళకి ఇంకొంచెం బెటర్గా అర్థమవడం గురించి బ్రీఫింగ్ మిమ్మల్ని గతంలోకి తీసుకెళ్తున్నాను. ఓకే అండి. ఇది ఏ రిలీజియన్కి సంబంధించింది కాదు, జస్ట్ మనం యాజ్ ఏ లెర్నర్స్గా మనం చిన్నప్పటి నుంచి హిస్టరీ, చరిత్ర బుక్స్ ఇవన్నీ చదివాం. ఏది 10th క్లాస్ లోపు అయితే సోషల్ స్టడీస్ అని, అట్లా మనం ఏది రిలీజియన్ పరంగా అయితే ఒక్కొక్క రిలీజియన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎవాల్యుయేట్ అవుతూ వచ్చారని చెప్పారు. అది పక్కన పెడితే మన బుక్స్ ప్రకారం కనుక చూస్తే మనం ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చాం. ఓకే అండి. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చాం. ట్యాక్సెస్ని కూడా మనకి ఇక్కడ మనకి స్టార్టింగ్ నుంచే ఉంది అనేది జస్ట్ మీకు అర్థమయ్యేలా చెప్పడం గురించి నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను, అక్కడ ఉన్న దాన్ని బట్టి చెప్తున్నాను. ఓకే అండి. ట్యాక్స్ అనేది ఎలా స్టార్ట్ అయింది అని మీకు అర్థమవడం గురించి చూడండి. కొన్ని సెంచరీస్ బ్యాక్ మనం చదువుకున్న దాన్ని బట్టి మనం ఎట్లా జీవిస్తూ ఉండేవాళ్ళం. అప్పటికి ఇంకా హ్యూమన్ సివిలైజేషన్ అనేది ఇంకా ఇవాల్వ్ అవ్వలేదు. అప్పటికి ఇంకా పంటలు, పొలాలు అంటే అగ్రికల్చర్ అనేది కూడా రాలేదు. అప్పట్లో ఎలా జీవించేవాళ్ళు? ఇలా జీవించేవాళ్ళు. ఓకే అండి. అంటే ఎక్కువగా ఈ క్రూర మృగాలను వేటాడడం ఇట్లా ఉండేది. అయితే అప్పట్లో ఎలా ఉండేది? మనుషుల జనాభా కంటే కూడా మృగాల జనాభా ఎక్కువ ఉండేది. అయితే ఈ మృగాల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి, అట్ ది సేమ్ టైం వాటి ప్లేసెస్లోకి వెళ్ళి వాటిని వేటాడి తీసుకురావాలి. ఇట్లా చేయాలంటే ఏం చేయాలి? ముందు ఇక్కడ ఉన్న వాళ్ళని కొంతమంది ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి, కొంతమంది వెళ్ళి తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక 5 మెంబర్స్ ఏమో వేటకు వెళ్ళే వాళ్ళు, ఇంకొక 5 మెంబర్స్ ఏమో ప్రొటెక్ట్ చేసేవాళ్ళు వేరే మృగాల నుంచి మనల్ని. ఇక్కడ వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నందుకు గాను ఈ 5గురు వెళ్ళి ఏదైతే తీసుకొచ్చారో దాన్ని 10 మంది పంచుకునేవాళ్ళు. ఓకే అండి. ఈ పంచుకోవడం అనే దగ్గర నుంచి ట్యాక్స్ అనేది కూడా స్టార్ట్ అయింది అని కొన్ని ఆర్టికల్స్, అట్లా చరిత్ర ఇట్లా చెప్తుంది అనమాట. అంటే ఇక్కడ ఈ 5గురు తీసుకొచ్చింది మిగతా 5గురికి ఎందుకు పంచుతున్నారు? ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళని కాపాడుతున్నారు కాబట్టి. ఓకే అండి. కాపాడుతున్నారు కాబట్టి చాలా, ఇంతవరకు చాలు. మరీ లోతుగా వెళ్తే మళ్ళీ గొరకొట్టేస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది అంటే ఒక 10,000 12,000 ఇయర్స్ బ్యాక్ మన సివిలైజేషన్ ఎవాల్వ్ అయ్యే క్రమంలో అగ్రికల్చర్ కనిపెట్టారు. ఓకే అండి. అగ్రికల్చర్ వచ్చిన తర్వాత నుంచి ఏమైంది? అంతకుముందు జీవించడం గురించి ఎక్కడ వేట దొరికితే అక్కడికి సంచరిస్తూ ఉండేవాళ్ళమంట. తర్వాత అగ్రికల్చర్ కనిపెట్టిన తర్వాత ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ ఒక ప్లేస్లో స్థిరంగా ఉండి జీవించడం మొదలు పెట్టేశారు. ఓకే అండి. దీనివల్ల ఏమైంది? ఒకే ప్లేస్లో ఉండి జీవించడం వల్ల ఆ ఒక్క ప్లేస్లో జనాభా పెరగడం, అట్లా ఆ జనాభా కాస్త గ్రామాలు పట్టణాలు గాను అట్లా మనుషుల జనాభా బాగా పెరగడం మొదలైపోయింది. ఓకే అండి. బాగా పెరగడం మొదలైపోయింది. ఇప్పుడు ఏమైంది? కాలక్రమేణా క్రూరమృగాలు తగ్గిపోయి మనుషుల జనాభా పెరిగిపోయింది. దీనివల్ల ఏమైంది? ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క జనాభా ఒక గుంపులాగా ఇట్లా ఉండడం మొదలవడం. దీనివల్ల ఏమైంది? వేరే వాళ్ళకంటే మన నుంచి మనకే థ్రెటనింగ్ మొదలైపోయింది. అంటే అంతకుముందు క్రూరమృగాల నుంచి ఇది వస్తే ప్రాణహాని, ఇప్పుడు మన నుంచి మనకే వచ్చేసింది. ఇప్పుడు ఏమైంది? అప్పటికంటే కూడా ఇప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం, నీడ్ ఎక్కువైపోయింది. మనల్ని మనం అంత ఎక్కువగా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి? మనలోనే కొంతమంది ఇట్లా ఈ ప్రజెంట్ ఏమని పిలుస్తున్నాం? ఆర్మీ, నేవీ అని అట్లా పిలుస్తున్నాం కదా. అట్లా మనలోనే మనం కొంతమంది ఇట్లా డివైడ్ అవ్వడం, వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలంటే ఏం చేయాలి? మనం సంపాదించే దాంట్లో సమ్ అమౌంట్ వాళ్ళకి పే చేస్తూ ఉండాలి. ఓకే అండి.
ఇట్లా అనేది అంటే ట్యాక్స్ అనేది ఇట్లా స్టార్ట్ అయింది. మెయిన్గా దేని గురించి స్టార్ట్ అయింది, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం గురించి మనం వాలంటరీగా ఇచ్చే కాంట్రిబ్యూషన్. ఒకప్పుడు అంటే మనకి ఎంత తోస్తే అంత మనం అట్లా ఇచ్చేది కాస్త రాజ్యాలు మారే కొంత ఏమైందంటే ఈ ట్యాక్స్ ని వాలంటరీ కాంట్రిబ్యూషన్ కాకుండా ఖచ్చితంగా నువ్వు సంపాదించకపోయినా ఇంత కట్టేసేయాలి అన్న స్టేజ్కి వెళ్ళిపోయింది ట్యాక్స్ అనేది. కండి తర్వాత ఇంకా మళ్ళీ మనం సివిలైజేషన్ పరంగా ముందుకు వచ్చే కొంది ఇంకా వాటిలో రూల్స్ మారడం. ఒకప్పుడేమో రాజ్యాలు ఉండేటివి, రాజ్యాలు పోయాయి, ఇప్పుడు అన్ని కంట్రీస్ వచ్చేసాయి. సేమ్ మనం స్టార్టింగ్ లో ఏ మోటివ్తో అయితే ఇది స్టార్ట్ అయిందో ఇప్పుడు కూడా అదే మోటివేషన్. ఓకే అండి, ఏది ట్యాక్స్ అంటే మన దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేస్తున్నారంటే దాని మెయిన్ మోటివేషన్ ఒకటేనంటే మనల్ని వేరే కంట్రీస్ నుంచి ప్రొడక్ట్ చేయడం గురించి, అట్లనే మన కంట్రీలో ఉన్న మనలో మనకి ఏదన్నా కనుక ఇట్లా గొడవలు కనుక వస్తే పోలీసెస్ కానీ ఇట్లాంటి ఒక వ్యవస్థని నడిపించడం గురించి, హాస్పిటల్స్ కానీ రోడ్లు కానీ ఈ డెవలప్మెంట్స్ గురించి వీటి గురించి వాడడం గురించి కలెక్ట్ చేస్తున్న అమౌంట్. ఓకే అండి, అర్థమైంది నాన్ కామర్స్ వాళ్ళకి? సార్ ఈ ట్యాక్స్ అనేది చిన్న మొక్క, దీనికి ఇంత ఎందుకు లాగారు అనిపిస్తుందా? ఓకే అండి, నాకు అలా చెప్పడం అలవాటు అయిపోయింది. ఇందుకు ట్యాక్స్ అంటే అర్థమైందా, ట్యాక్స్ ఎందుకు మొదలైందని అర్థమైందా? ఇది అకౌంట్స్ క్లాసా లేకపోతే హిస్టరీ క్లాసా అని అడుగుతారు ఎవరైనా. నేను కోచింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో కొందరు స్టూడెంట్స్ అడిగేవాళ్ళు, నాన్ కామర్స్ వాళ్ళు, ట్యాక్సెస్ అన్నీ చెప్తున్నారు కానీ సార్ అసలు ఎందుకు స్టార్ట్ అయింది, అసలు ట్యాక్స్ అంటే ఏంటి, అది అర్థం కావట్లేదు అని అన్నారు. అందుకని ఇట్లాగానే చెప్తే ఇంకా బెటర్గా ఉంటుందని ఇట్లా ప్లాన్ చేశాను. ఓకే అండి, డన్. ఇదండి మెయిన్ మోటివ్ ట్యాక్సెస్ ఏంటి అంటే నిజానికి ట్యాక్సెస్ అనేవి మంచిదే, కానీ రియాలిటీకి వచ్చేసరికి వీటిలో సమ్ మొత్తం మంచికి యూజ్ అవ్వట్లేదు, సమ్ పర్సంటేజ్ నెగిటివ్ లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన ఇండియా గురించి చూద్దాం. ప్రతి కంట్రీలో ట్యాక్సేషన్ ఉందండి. ఏ కంట్రీలో ట్యాక్సెస్ తీసుకుంటున్నారన్నా ఇదే రీజన్. ఓకే అండి, ఇదే రీజన్. మన ఇండియాలో 3 levels లో ట్యాక్సెస్ తీసుకుంటారండి. ఒకటి సెంట్రల్ లెవెల్లో, నెక్స్ట్ స్టేట్ లెవెల్లో, లోకల్ లెవెల్లో 3 levels లో ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తారు. సెంట్రల్ లెవెల్లో కలెక్ట్ చేసే ట్యాక్సెస్, ఓకే అండి, ఏ స్టేట్ నుంచి సెంట్రల్ లెవెల్ ట్యాక్స్ కలెక్ట్ చేసినా ఆ అమౌంట్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్. ఓకే అండి, ఇన్కమ్ ట్యాక్స్ అనేది సెంట్రల్ ట్యాక్స్. మీరు ఏ స్టేట్ నుంచి మీ దగ్గర కలెక్ట్ చేస్తున్న గవర్నమెంట్ ఆ ట్యాక్స్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే స్టేట్ లెవెల్. ఏ స్టేట్కి ఆ స్టేట్ రూల్స్ ఉంటాయి. ఓకే అండి, వాళ్ళ స్టేట్ రూల్స్ తగ్గట్టు వాళ్ళు ట్యాక్సేషన్ స్ట్రక్చర్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. ఓకే అండి, ఇక్కడ ఎగ్జాంపుల్ మన స్టేట్ లెవెల్లో ఎక్కువగా గవర్నమెంట్ కలెక్ట్ అయ్యే ట్యాక్స్ ఏంటి అంటే ఏపీ కానీ తెలంగాణ కానీ, ఓకే అండి, ఎక్కువ కలెక్ట్ అయ్యే ట్యాక్స్ వ్యాట్. ఓకే అండి, కంట్రీ లెవెల్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్, స్టేట్ లెవెల్ వచ్చేసరికి వ్యాట్ దేని మీద ఎక్కువగా గవర్నమెంట్కి వెళ్తుందంటే ఎక్కువగా ఆల్కహాల్ వీటి మీద గవర్నమెంట్కి వెళ్తుంది. ఓకే అండి, ఇది వ్యాట్. నెక్స్ట్ స్టేట్ లెవెల్లో కాకుండా మళ్ళీ లోకల్ లెవెల్లో కూడా ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తారు. అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో, మున్సిపాలిటీ లెవెల్. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి చెత్త పన్నులని లేదంటే సమ్ వాటర్ ట్యాక్సెస్ అని ఇట్లా పే చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ యాజ్ ఏ అకౌంటెంట్స్ గా మనకి మెయిన్ గా తెలియాల్సింది ఇన్కమ్ ట్యాక్స్ లో టీడీఎస్ గురించి అండి. టీడీఎస్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ లో ఒక పార్ట్. టీడీఎస్ గురించి బాగా తెలియాలి. నెక్స్ట్ జిఎస్టీ గురించి బాగా తెలియాలి. ఓకే అండి, మ్యాక్సిమం మీరు అందరూ ఇండియాలోనే అకౌంటెంట్ గా వెళ్ళేవాళ్ళు కాబట్టి ఈ రెండు మోర్ దెన్ ఎనఫ్. ఇన్కమ్ ట్యాక్స్ ఏమో సెంట్రల్ లెవెల్ ట్యాక్స్, మరి జిఎస్టీ ఏ లెవెల్ ట్యాక్స్ అంటే జిఎస్టీని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఇద్దరు పంచుకుంటారు. సరే 50% పంచుకుంటారు. ఇంకా సబ్జెక్ట్ లోకి వెళ్ళే కొద్దిగా డెప్త్ గా వెళ్దాం. ఓకే అండి, ఇన్కమ్ ట్యాక్స్ కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నది, జిఎస్టీని స్టేట్ గవర్నమెంట్ సగం, సెంట్రల్ గవర్నమెంట్ సగం తీసుకున్నది. వీటి గురించి మెయిన్ గా తెలియాలి. ఎందుకు తెలియాలి, మనల్ని అకౌంటెంట్ గా ఎందుకు పెట్టుకున్నారు, వాళ్ళకి బిజినెస్ ఓనర్స్ కి ట్యాక్సెస్ గురించి తెలియదు కాబట్టి మనకి సబ్జెక్ట్ తెలుసు కాబట్టి మనం వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలని. కాబట్టి ముందు మనకు తెలియాలి దేని మీద ఎంత జిఎస్టీ ఉంటుంది, దేని మీద ఎంత టీడీఎస్ కట్ చేయాలి, ఏ టైంలో లోకల్ లెవెల్ ట్యాక్సెస్ ఎలా పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంది, అది లోకల్ లెవెల్ ట్యాక్స్, అది ఎట్లా పే చేయాలి, వీటి గురించి తెలియాలి. 1 by 1 మనం నీట్ గా చూసుకుంటూ వెళ్తాం. ఓకే, ట్యాక్సెస్ ని 3 levels లో మన దగ్గర నుంచి తీసుకుంటారు, ఇది ఓకే. ఇంకొకటి ట్యాక్సెస్ ని గవర్నమెంట్ మన దగ్గర నుంచి 2 రకాలుగా కలెక్ట్ చేస్తుంది. ఒకటేమో డైరెక్ట్ గా కలెక్ట్ చేసేస్తుంది, అంటే ఒకటేమో కొన్ని రకాల ట్యాక్సెస్ మనం డైరెక్ట్ గా మనమే గవర్నమెంట్ కి పే చేస్తాం, వాటిని డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాము. కొన్ని రకాల ట్యాక్సెస్ ని ఇండైరెక్ట్ వేలో పే చేస్తాం, వాటిని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. ఓకే అండి, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ శివ ఉన్నారు. ఓకే అండి,
ఈయన శివ, ఇది గవర్నమెంట్. ఓకే అండి, గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh కనుక ఇన్కమ్ సంపాదిస్తే, 1 lakh కనుక డబ్బు సంపాదిస్తే దాని మీద 10,000 ట్యాక్స్ కట్టాలి అని గవర్నమెంట్ చెప్పింది. జస్ట్ ఎగ్జాంపుల్ ఏనండి, ఇది రియల్ కాదు. ఈ అమౌంట్లు అనేది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ గురించే. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది, 10,000 ట్యాక్స్ కట్టాలి అని చెప్పింది. ఇప్పుడు శివ అనే పర్సన్ 1 lakh ఎర్న్ చేశారు. ఓకే అండి, ఇప్పుడు ఏం చేయాలి, ఈ 1 lakh మీద ఈ 10,000ని డైరెక్ట్ గా శివ తన పాకెట్స్ లో నుంచి గవర్నమెంట్ కి పే చేస్తారు. తన పాకెట్స్ నుంచి పే చేయడం అంటే తన బ్యాంక్ అకౌంట్ నుంచి గవర్నమెంట్ కి పే చేస్తారు. ఓకే అండి, ఇలా డైరెక్ట్ గా ఒక పర్సన్ తన 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 ఓన్ గా డైరెక్ట్ గా కనుక పే చేస్తూ ఉంటే వాటిని డైరెక్ట్ ట్యాక్స్ అని పిలుస్తాం. ఓకే అండి, డైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ గా తన బ్యాంక్ అకౌంట్ నుంచి తనే గవర్నమెంట్ కి పే చేస్తారు. ఓకే అండి, దీన్ని ఏమని పిలుస్తామంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అని పిలుస్తాం. దీనికి ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే అండి, ఇన్కమ్ ట్యాక్స్ ని డైరెక్ట్ గా మనమే పే చేయాలి. ఇప్పుడు మీరందరూ ఇన్కమ్స్ ఎర్న్ చేసే పరిస్థితిలో లేరు, అంటే గవర్నమెంట్ చెప్పిన లిమిట్స్ లో లేరు కాబట్టి ఇప్పటి వరకు మీరు ఎప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఉండరు. ఓకే అండి, ఎవరు కడతారంటే ఎవరైతే గవర్నమెంట్ చెప్పిన లిమిట్స్ కి మించి డబ్బు సంపాదిస్తారో వాళ్ళు కడతారు. ఎలా కడతారు, డైరెక్ట్ గా కడతారు. అలాంటి ట్యాక్సెస్ ని డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాము. ఇంకా చెప్పుకుంటామని ఇంకొంచెం బ్రీఫ్ గా, ఇంకొంచెం ఎలాబరేట్ గా ఫర్దర్ క్లాసెస్ లో చెప్పుకుంటాం. నెక్స్ట్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేణుకా గారు ఉన్నారు. ఓకే అండి, రేణుకా గారు ఒక మొబైల్ కొన్నారు. మొబైల్ వాల్యూ వచ్చేసరికి 50,000. ఓకే అండి, గవర్నమెంట్ ఏమంటుందంటే కొన్ని పర్టికులర్ ప్రొడక్ట్స్ కి మాకు ట్యాక్స్ కావాలి అంటుంది. అయితే ఆ ట్యాక్స్ ని ఎవరు కట్టాలి అంటే బిజినెస్లు కట్టాలి. ఓకే అండి, ఈ బిజినెస్లు ఎవరికి కట్టాలి, గవర్నమెంట్ కట్టాలి. ఇక్కడ ఈ రేణుక గారు ఏం చేస్తున్నారు, ఒక బిజినెస్ దగ్గరికి వెళ్ళి 50,000కి మొబైల్ కొన్నారు. దాని మీద ట్యాక్స్ వచ్చేసరికి 9,000 అనుకోండి, అంటే మొత్తం ఎంతో 59,000. రేణుక గారు ఏం చేస్తారు, ఈ 59,000ని డైరెక్ట్ గా ఈ మొబైల్ షోరూమ్ వాళ్ళకి పే చేస్తారు, అంటే ఆ బిజినెస్ వాళ్ళకి పే చేస్తారు. ఈ బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారు, 50,000 వాళ్ళు ఉంచేసుకొని ఈ 9,000ని బిజినెస్ వాళ్ళు గవర్నమెంట్ కి కడతారు. ఓకే అండి, ఇక్కడ ట్యాక్స్ అనేది ఎలా వెళ్తుంది, ఇండైరెక్ట్ వేలో గవర్నమెంట్ కి వెళ్తుంది. ఓకే అండి, ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీరు నేను అందరం కడుతూనే ఉంటాం డైలీ. ఓకే అండి, మీరు ఏదన్నా పెన్నులు కొన్నా, లేదంటే ఫోన్లు కొన్నా, సమ్ ఈవెన్ జ్యువెలరీ కొన్నా, ఏవి కొన్నా కూడా వాటి మీద మనం ట్యాక్స్ కడుతూనే ఉంటాం. కానీ ఈ ట్యాక్స్ మనం డైరెక్ట్ గా ఆ ప్రొడక్ట్ మీద ఎంతైతే ట్యాక్స్ ఉందో ఆ ట్యాక్స్ ని డైరెక్ట్ గా మనం తీసుకెళ్లి గవర్నమెంట్ కి కడుతున్నామో, కట్టట్లేదు. ఎట్లా కడుతున్నాం, ఈ మిడిల్ పర్సన్ అంటే ఆ బిజినెస్ వాళ్ళకి కడుతున్నాం, వాళ్ళు గవర్నమెంట్ కడుతున్నారు. ఓకే అండి, అంటే ఇండైరెక్ట్ వేలో గవర్నమెంట్ కి ట్యాక్స్ వెళ్తుంది. ఓకే అండి, ఇలాంటి ట్యాక్సెస్ ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. ఓకే అండి, ఇండైరెక్ట్ వేలో గవర్నమెంట్ కి ట్యాక్స్ వెళ్తే వాటిని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ జిఎస్టి. మీరు ఏ ప్రొడక్ట్, ఈవెన్ బిస్కెట్ ప్యాకెట్ కొన్నా, చాక్లెట్ కొన్నా, దేని మీదైనా కానీ చూడండి, దాని మీద ప్రొడక్ట్ తో రేట్ తో పాటు జిఎస్టి కూడా రాసి ఉంటారు. ఓకే అండి, అంటే ఆ ట్యాక్స్ ని ఎవరు కడుతున్నట్టు, బిజినెస్ వాళ్ళు వాళ్ళ జేబులో నుంచి కడుతున్నట్ట కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మన దగ్గర నుంచి, అంటే మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసి వాళ్ళు గవర్నమెంట్ కడుతున్నారు. ఓకే అండి, ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. సింపుల్ క్యాలిక్యులేషన్స్ అండి, అంటే ఇది జనరల్ నాలెడ్జ్ గురించి, ఇది మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. మన ఇండియాలో డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఎంత కలెక్ట్ అవుతున్నాయి అని ఒక కరెంట్ అఫైర్స్ గురించి చెప్తున్నాను. మీకు యాజ్ అకౌంటెంట్కి తెలియాలి కాబట్టి, ప్రీవియస్ ఇయర్లో చూడండి, అరౌండ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఎంత వెళ్ళింది, 15 లక్షల కోట్లు, అంటే దగ్గర 16 లక్షల కోట్లు వెళ్ళింది ప్రజల దగ్గర నుంచి. ఓకే అండి, అంటే ఇట్లా అడ్వాన్సెస్ ట్యాక్స్ రూపంలోను, టీడీఎస్ రూపంలోను, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అని ఇట్లా రకరకాల వేస్ లో నుంచి డైరెక్ట్ ట్యాక్సెస్ ని ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుంది గవర్నమెంట్. ఓకే అండి, ప్రీవియస్ ఇయర్ అంటే 17th March 2022 నాటికి, అంటే ఇది ఎప్పుడుది 21-22 ఫైనాన్షియల్ ఇయర్ లో గవర్నమెంట్ కి ఇంత అమౌంట్ డైరెక్ట్ ట్యాక్స్ రూపంలో వెళ్ళింది. అదే జిఎస్టి రూపంలో అయితే జిఎస్టి కూడా సేమ్ అంతే, 15 లక్షల కోట్లు. అండి, రెండు కూడా పోటాపోటీగా ఉంటాయండి. ఎక్కువగా జిఎస్టీనే ఎక్కువగా వెళ్తుంది. లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ ఎందుకు తగ్గింది అంటే, అంతకు ముందు ఇయర్లు, దానికి ముందు ఇయర్లు కరోనా ఎఫెక్ట్ వచ్చింది. ఓకే అండి, అందుకని తగ్గింది. ఇప్పుడు మళ్ళీ గ్రాఫ్ పెరుగుతుంది. ఇట్లా చాలు, ట్యాక్స్ ఇంట్రడక్షన్ ఇంతవరకు చాలు. మళ్ళీ మీకు ఇచ్చిన వర్క్ చాలా ఉంది, అది కంప్లీట్ చేసుకోండి. ఓకే అండి, ఓకే అర్థమైందండి. జస్ట్ ట్యాక్సెస్ ఎందుకు వచ్చాయి, మన ఇండియాలో ఎన్ని లెవెల్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి, మన దగ్గర నుంచి ఎన్ని రకాలుగా కలెక్ట్ చేస్తారు, ఆ 3 చెప్పుకున్నాం. జస్ట్ జనరల్ నాలెడ్జ్, సబ్జెక్ట్ అర్థమవడం గురించి ఇది ఈ బేస్ కావాలి, అందుకే చెప్పాను. ఓకే.
హ్యావ్ ఎ నైస్ డే అండి. బై. మళ్ళీ రేపు మార్నింగ్ మీట్ అవుదాం. రేపు జిఎస్టీలోకి వెళ్ళిపోతాం. ఓకే అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీక్ మొత్తం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా అటెంటివ్గా వినండి. చాలా ఇంపార్టెంట్ థియరీ. ఈ థియరీ అర్థమైతేనే మీరు టాలీలో వర్క్ అనేది ఈజీగా చేయగలరు. ఓకే అండి. బై అండి.